ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తే ఒక డబుల్ బెడ్రూమ్ హాలు, డైనింగ్ హాలు, కిచెను అనే ఒక సాధారణమైనటువంటి ప్లాన్ ఒకటి వేయడం జరిగింది. అయితే ఈ ప్లాన్ ఏంటంటే ఇది మీకు ఈశాన్యం మూల అలాగే తెంపు ఉంటే ఏమవుతుంది అనేది చెప్పడం మాత్రం ఈ వీడియోలో. అందుకనే డ్రాయింగ్ ఏమి పర్ఫెక్ట్గా గీయలేదు, అవసరం లేదని. ఇక్కడ చెప్పేది ఏంటంటే మొట్టమొదటిగా తూర్పు దిశ ఉన్నటువంటి స్థలంలో కట్టుకుని ఇల్లు అనుకోండి. ఉదాహరణకి జనరల్గా మీరు వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలి అనుకున్న వాళ్ళైతే మంచి వాస్తు తెలిసిన వ్యక్తుల్ని పిలిపించి చక్కగా ప్రకృతికి కనెక్ట్ అయ్యేటట్టు, అదేవిధంగా ఆయాది గణనంతో మీరు ఇంటి ప్లాన్ తీసుకొని మీకు కట్టుకుంటే చాలా మంచి ఉపయోగం ఉంటుంది ప్రకృతిని కనెక్ట్ అవ్వడం ద్వారా. అలా కాకుండా ఆల్రెడీ చాలామంది 100కి 90% ఈ విధంగా బిల్డర్లు కావచ్చు, మేస్త్రులు కావచ్చు, ఈ విధంగా నిర్మాణం చేసి అమ్ముతూ ఉంటారు. ఈ నిర్మాణంలో వచ్చే సమస్య ఏంటంటే కార్ పార్కింగ్ అని ఇక్కడ చూస్తే మీకు ఇది రోడ్డు, ఇది ఇక్కడ చూసి ఇది గేట్ అనుకోండి. రోడ్లోంచి ఒక వెహికల్ కారు వస్తూ ఉంటుంది అనుకోండి. ఇది ఒక మెయిన్ డోర్, ఇక్కడ గేట్ వస్తుంది. ఈ గేట్ ఎదురుగా మెయిన్ డోర్ అనేది, అంటే ఈశాన్యంలో మెయిన్ డోర్ ఇస్తారు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే కనుక ఒరిజినల్గా ఇగోండి ఈ గీత ఏదైతే ఉందో ఇది ఈ విధంగా వెళ్ళి ఈ విధంగా నిర్మాణం అనేది రావాలి. ఈ యొక్క డోర్ అనేది ఇక్కడి నుంచి కాకుండా ఈ ప్రదేశంలో డోర్ అనేది రావాలి. అలా కాకుండా ఇక్కడ ఏం జరిగిందంటే ఈశాన్యం కట్ అయ్యింది. ఎందుకు కట్ అయ్యింది అంటే వాళ్ళు పార్కింగ్ కోసమని ఈ ప్రదేశాన్ని ఇలాగా వదిలిపెట్టారు. వాస్తు ప్రకారం అయితే ఈ విధంగా ఉంటే కనుక వాస్తు దోషం అనేది ఏర్పడుతుంది. అది కూడా ఈశాన్య వాస్తు దోషం ఏర్పడుతుంది. మరి దీనికి ఏం చేయాలి? ఇంకా మీరు బాగా గమనిస్తే కనుక చాలామంది ఏం చేస్తుంటారంటే మెయిన్ గేట్ ఎదురుగా సంపు ఎదురుగా ఒక మెయిన్ డోర్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా కూడా ఉండడం వాస్తు ప్రకారం మంచిది కాదు. మీకు వాస్తు అంటే నమ్మకం ఉంటే నేను చెప్పే విషయాలు పాటించాలనుకుంటే పాటించండి. అయితే ఈ విధంగా ఉంటే మరి ఏం చేయాలి? మీకు వీలైతే కనుక ఇక్కడి నుంచి ఈ పిల్లరు చూడండి, ఇది పిల్లర్ మార్కింగ్ కూడా ఇచ్చాను. ఈశాన్యులు ఈ విధంగా పిల్లర్ ఒకటి వదిలిపెట్టేసి స్లాబ్ అనేది వేస్తూ ఉంటారు. ఇదంతా కూడా కార్ పార్కింగ్ కోసం ఓపెన్గా వదిలిపెడుతూ ఉంటారు. ఈ విధంగా ఈశాన్య వాస్తు దోషం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు బాగా లెక్క పెడితే కనుక ఇల్లు అనేది చదరంగా 4 వైపులా కరెక్ట్గా ఉండాలి. అలా కాకుండా ఇక్కడ మీరు బాగా గమనిస్తే 4 కోణాలు ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది. 4 కోణాలు ఉండాలంటే ఇది దీర్ఘచతురస్రాకారం అవ్వచ్చు లేదా చతురస్రాకారం అవ్వచ్చు. ఏ విధంగా అయినా సరే 4 కోణాలు ఉంటేనే ఆ ఇల్లు వాస్తు ప్రకారం బాగుంటుంది. అలా కాకుండా ఇక్కడ మీరు బాగా గమనిస్తే కనుక 6 కోణాలు ఇక్కడ లెక్క పెడితే 1, 2, 3, 4, 5, 6 కోణాలు వస్తున్నాయి. మీరు బాగా లెక్క పెడితే కనుక ఈ 6 కోణాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈశాన్యం కట్ అవ్వడం వల్ల ఈశాన్య దోషం అనేది ఏర్పడుతుంది. మరి దీనికి రెమెడీ మనం ఏం చెప్తున్నామయ్యా అంటే, మీకు నమ్మకం ఉంటే కనుక ఈ ప్రధాన ద్వారం ఏదైతే సింహద్వారం ఉంటుందో ఈ సింహద్వారం పైన, అంటే నేను కట్టి ఉన్న ఇళ్ళలకు మాత్రమే చెప్తూ ఉన్నాను. వాస్తు ప్రకారం మీకు ఇంటి ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. కట్టబోయే ఇల్లుకి, ఇది కట్టి ఉన్న ఇల్లు, ఎందుకంటే వీటిని మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చాలా కష్టంతో పని కాబట్టి కేవలం రెమెడీ మాత్రమే చెప్తూ ఉన్నాను. నమ్మకం ఉంటే చేసుకోండి, లేకపోతే అది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. ఈ మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఈ యొక్క మెయిన్ డోర్ అనేది లోపల వైపు మీరు దక్షిణామూర్తి ఫోటో, అంటే మెయిన్ డోర్ పైన లోపల వైపు దక్షిణామూర్తి ఫోటో పెట్టుకోండి. లేదు మీకు దక్షిణామూర్తి ఇష్టం లేదంటే పార్వతీ పరమేశ్వరులు ఉన్న ఫ్యామిలీ ఉన్న ఫోటో ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు అలాగే గణేష్, సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళు 4 కలిసి ఉన్నటువంటి ఫోటో అయినా ఈ యొక్క ఈశాన్యం మెయిన్ డోర్ లోపల సైడ్ పైన పెట్టుకుంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళని నమస్కరించి బయటకు వెళ్ళడం వల్ల మనకి వారి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఇక మీకు ఈశ్వరుడు ఇష్టం లేదు అనుకుందాం. కొంతమందికి ఈశ్వరుడు ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే శ్రీకృష్ణుడి ఫోటో ఒకటి పెట్టుకోవచ్చు. ఎందుకు ఇక్కడ శ్రీకృష్ణుడు లేదా దక్షిణామూర్తి లేకపోతే ఈశ్వరుడే గల కారణం ఏమవుతుందంటే ఈ ఈశాన్యాన్ని పరిపాలించే గ్రహము గురుగ్రహము. ఈ గురుగ్రహం అయితే ఈ యొక్క గురు
ఫోటో కానీ, అంటే గ్రహాల యొక్క ఫోటోలు మనం ఇంటి లోపల ఎక్కువగా పెట్టుకోం కాబట్టి నవగ్రహాలకు సంబంధించినవి. ఈ యొక్క గురుగ్రహాన్ని అదుపులో పెట్టగలిగేది ఒక పార్వతీ పరమేశ్వరులు లేదా ఈశ్వరుడు, ఇద్దరు ఒకటే అనుకోండి. ఈశ్వరుడు యొక్క గురుగ్రహాన్ని అదుపులో పెడతాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా మనకి వేదాల్లో చెప్పినట్టు గురువే కాబట్టి ఆ యొక్క శ్రీకృష్ణుడు కూడా ఈ యొక్క గురుగ్రహాన్ని అదుపులో పెడతాడని ఒక నమ్మకం ఉంది. కాబట్టి మీ ఇల్లు ఈ విధంగా ఈశాన్యం కట్ అయి ఉంటే గనక ఈ యొక్క మెయిన్ డోర్ పైన లోపల వైపు ఈశాన్యం, మీరు ఇది ఈశాన్య ద్వారం అనుకుంటున్నారు, కానీ మా దృష్టిలో ఇది ఈశాన్య ద్వారం కూడా కాదు. ఎందుకంటే బై ఛాన్స్ చూడండి 27 అడుగులు పొడవు ఉంది అనుకుందాం ప్రస్తుతానికి ఇల్లు. దీన్ని మనం డివైడెడ్ బై 9 చేసినప్పుడు ఏమవుతుందంటే 1, 2, 3 ఇక్కడ 3 భాగాలు, అంటే 3 పాదాలు కట్ అయిపోయినాయి. కట్ అయినప్పుడు ఇక్కడ ఉండవలసినటువంటి ఈశాన్యం, ఒరిజినల్ ఈశాన్యం డోర్ ఇక్కడ ఉండవలసింది. ఇది కాస్త ఈ లోపలికి జరగడం వల్ల ఇది మనకి వాస్తు పురుష మండలిలో ఉన్నప్పుడు ఈ యొక్క ద్వారం అనేది ఉత్తరం సైడ్ ఉన్నటువంటి భుజగా అనే దేవత ఇక్కడ 2 పాదాల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఆ యొక్క భుజగా అనే స్థానంలో ఈ డోర్ అనేది రావడం వల్ల కష్టాలు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు కావాలంటే వాస్తు పురుష మండలిలో ఉన్నటువంటి ఆ చార్ట్ మీరు పరిశీలించుకోండి. ఓకే, అయితే ఇక్కడ మనం ఈ మెయిన్ డోర్ పైన లోపల వైపు శ్రీకృష్ణుడి ఫోటో కానీ లేదా ఈశ్వరుడి ఫోటో కానీ పెట్టుకుంటే మనకి అక్కడ ఆ యొక్క గురుగ్రహాన్ని అదుపులో పెడతారు కాబట్టి ఆ యొక్క గురుగ్రహం నుంచి వచ్చేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మనకి కొంతవరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క గురువు స్థానం కాబట్టి ఈశాన్యం అనేది, అతను ఈశాన్యం చూసేటట్టు ఏం చేయాలంటే మెయిన్ డోర్ పైన, అంటే బయట వైపు, లోపల కాదు బయట వైపు, లోపల కృష్ణుడు ఈశ్వరుడు, బయటకు వచ్చేసరికి మీకు గురుగ్రహ యంత్రం అనేది మీరు చేతితో తయారు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తయారు చేయించుకుంటే కనుక, అంటే ఇప్పుడు మనకి రెడీమేడ్లో దొరికేవన్నీ కూడా మెషిన్ మీద తయారు చేస్తూ ఉంటారు. వాటిల్లో అంత బలం అనేది ఉండకపోవచ్చు, కేవలం మన తృప్తి కోసం మాత్రమే తీసుకొచ్చి పెడుతూ ఉంటుంటాం కాబట్టి దానికంటే కూడా చేతితో తయారు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరో మీరు పరిశీలించి ఆ యొక్క చేతితో తయారు చేసినటువంటి గురుగ్రహ యంత్రం తీసుకొచ్చి మీరు ఇక్కడ కానీ ఈ మెయిన్ డోర్ బయట వైపు పైన పెట్టుకుంటే కనుక ఆ యొక్క గురుగ్రహం యొక్క ఈశాన్యాన్ని చూస్తుండడం వల్ల ఈ యొక్క ఈశాన్య దోషాలు ఏమైనా ఉంటే మనకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది కేవలం నా నమ్మకం మాత్రమే. మీకు నమ్మకం ఉంటే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ విధంగా చేయటం వల్ల మనకు పెద్దగా ఖర్చు అనేది కూడా ఏమీ ఉండదు. అదేవిధంగా మీ దగ్గర డబ్బులు ఉంటాయి కనుక ఈ విధంగా ఈ పిల్లర్ నుంచి ఈ గోడకు గ్రిల్ ఏర్పాటు చేసుకోండి. ఈ పిల్లర్ నుంచి ఇటు ఆగ్నేయం ఉన్న గోడ కూడా గ్రిల్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ కావాలంటే గేట్ లాగా ఏర్పాటు చేసుకుంటే అప్పుడు కారు అనేది లోపలికి వస్తుంది. అప్పుడు ఇక్కడ ఈశాన్య దోషం అనేది పోతుంది. ఇంకపోతే సంప్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది గేట్ ఎదురుగానే సంపు, ఆ ఎదురుగానే డోర్ అని పెట్టుకుంటున్నారు. కానీ సంప్ అనేది మెయిన్ డోర్ మెయిన్ గేట్కి మధ్యలో ఈ విధంగా రాకూడదు. మీరు దాన్ని మార్చుకోవడానికి వీలైతే ప్రయత్నం కుదిరితే చేసుకోండి. ఈ విధంగా చేస్తే వాస్తు దోషం పోతుందా అంటే మీరు ఒక ప్రయత్నం అయితే చేసి చూడటంలో తప్పులేదు అనేది నా భావన. ఎందుకంటే అన్నీ ఇప్పుడు పగలగొట్టుకుంటూ వాస్తు ప్రకారం కట్టాలి, ఇవన్నీ చేయాలంటే కట్టేసిన ఇళ్ళకు అక్కడ డిగ్రీస్ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ డిగ్రీస్ ప్రకారం ఎన్ని డిగ్రీలు వచ్చింది ఏంటి అనేది కూడా అవన్నీ ఇప్పుడు కట్టిన తర్వాత మనం చూసిన ఉపయోగం లేదు. కాబట్టి ఒక సింపుల్ ఆప్షన్ ఏంటంటే మీరు నేను చెప్పినటువంటి ఈ గురుగ్రహ యంత్రం మెయిన్ డోరు బయట వైపు పైన పెట్టుకోండి. అలాగే లోపల శ్రీకృష్ణుడు లేదా ఈశ్వరుడు యొక్క ఫోటో మెయిన్ డోర్ పైన పెట్టుకొని ప్రతిరోజు వెళ్ళే ముందు మీరు ఆ స్వామిని ప్రార్థించి ఈ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే క్షమించమని చెప్పి తెలుసో తెలియక నిర్మాణం జరిగిపోయింది భగవంతుడని అతని యొక్క కాళ్ళు పట్టుకుంటే కనుక మనల్ని అక్కడ ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అది తగ్గే ప్రభావం ఉంటుంది. ఇంకా ఈశాన్య దోషం ఉంటే అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలామంది చెప్తూ ఉంటుంటారు. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేయడం నా ఉద్దేశం కాదు. కేవలం సింపుల్గా ఒక రెమెడీతో మీరు యొక్క ప్రయత్నం చేయండి. అదేవిధంగా 100% ఇల్లు వాస్తు ప్రకారం కట్టిన, మళ్ళీ ఆయాది గణనంతో ఇల్లు నిర్మాణం చేసిన అటువంటి ఇళ్లలో కూడా అందరూ సంతోషంగా ఉన్నారంటే మ్యాక్సిమం 100కి 10 మంది మాత్రం అలా సంతోషంగా ఉంటారు. మిగతా 90 మంది సంతోషంగా ఉన్నారంటే అది మీరు రీసెర్చ్ చేస్తే మీకే తెలుస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయంటే
మనం తెచ్చుకునే ఫర్నిచర్స్ వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, లేదా జాతకంలో ఉండేటువంటి గ్రహదోషాల వల్ల కావచ్చు, లేదా ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, భూమిలో ఉండేటువంటి శల్య దోషాలు నుంచి వచ్చేటువంటి చెడు ఎనర్జీ వల్ల కూడా ఆ ఇంట్లో ఇబ్బందులు ఉండే సమస్యలు అనేకం ఉంటాయి. కాబట్టి మీ యొక్క జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలింపు చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు నమ్మకం ఉంటే పాటించండి, లేకపోతే అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, బెల్ కొట్టడం మర్చిపోకండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం గం గణపతియే నమః.